మన్నా రవికుమార్. ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటని చాలామంది చాలాసార్లు చాలా ఫోన్లు వచ్చాయి, మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ స్థాపించిన తర్వాత జరిగిన ఘటనల గురించి ఈరోజు ఒక 2 నిమిషాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అలాగే జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మేము ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా పనిచేస్తామని, ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి అలాగే ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి హాని జరగకుండా ప్రభుత్వం నుంచి అందాల్సిన రావాల్సిన హక్కులను ఎవరైతే కాలరాయాలని అనుకుంటారో వారి పట్ల ఖచ్చితంగా ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ముందుంటుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగేలాగే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకొక విషయం, చిన్న చిన్న ఘటనలు అనేసి మన వాళ్ళు ఇందాక నుంచి మాట్లాడుతున్నాడు, కానీ చిన్న చిన్న ఘటనలు అయితే కాదు. ఏది కూడా చిన్న ఘటన కానే కాదు. ఏదైనా కానీ మనం చిన్నదే అనుకుంటాం, కానీ మనం చెప్పడం ద్వారా వస్తుంది, కానీ అది చిన్న సమస్య అయితే కాదు. అది మన దాకా వచ్చింది అంటే అక్కడ లోకల్గా ఎవరు బంధువులు లేకపోతే సరైన మిత్రులు లేకపోతే కుటుంబ సభ్యులు వీళ్ళందరి వల్ల కాకపోతేనే మన దాకా వస్తుంది. అప్పుడు మన ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా వారికి వాళ్ళ వెంటే ఉండి వాళ్ళ సమస్యలు తీరేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇది కమిటీ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ జిల్లాలో అయినా సరే, అనంతపురం అని కాదు, తిరుపతి అని కాదు, చిత్తూరు అని కాదు, నెల్లూరు అని కాదు, విజయవాడ అని కాదు, అంటారు మామూలుగా ఏమంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య ఏదైనా వచ్చి పడినా కూడా మన వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎక్కడికక్కడ వాళ్ళ ప్రయత్నాలతో సమస్యలని సాల్వ్ చేయడం కోసమే ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఈ సంస్థకి అలాగే ఈ సంస్థలో పనిచేసే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి అని అనకూడదు, కానీ అందరూ మీరు ముందు ఉండండి, మీ వెంట మేము ఉంటామనే వాళ్ళని చూశాను. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ మీరు ఈ మారి చేస్తున్నారు ఆ మారి చేస్తున్నారు అని చెప్పేసి అనే మాట రాలేదు, రానివ్వను కూడా. అందరూ నా కుటుంబ సభ్యులే. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఇబ్బంది అన్నప్పుడు ఖచ్చితంగా మనము అక్కడ హాజరవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్లో పనిచేసే కార్యకర్త అందరూ కూడా ఒక శక్తిలాగా, మనం ఒకరు అనుకుంటున్నాం కానీ మనం 100 మందితో సమానం. మనం ఆర్టీఐ కార్యకర్త ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ తరఫున నేను పనిచేస్తున్నాను అంటే నేను ఒక 100 మందితో సమానం అనే భావాన్ని మనసులో ఉంచుకుంటే మనం అవతల వాళ్ళకి న్యాయం చేయగలము అనే నమ్మకాన్ని మనం మన మనసులో గట్టిగా నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు అంటే తప్పుగా ఏమైనా ఎవరైనా కించపరిచేలాగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. నమస్కారం. తిరుపతి ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఒక ఆఫీస్లో మేము చేసి చిన్న సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఈ సంస్థను స్థాపించిన అధ్యక్షులు సార్ గారికి నమస్కారం. అలాగే సురేంద్ర సార్ గారికి అలాగే నా యొక్క నమస్కారం సార్. అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడిగా నియామకంగా ఎంచుకున్న మంజునాథ్ సార్ గారికి నమస్కారం సార్. మా ఉద్దేశం ఏంటంటే అనంతపురం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే అక్కడ జరిగే యొక్క అన్యాయం
సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలన్న ఒక ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రభుత్వంలో జరిగే సమస్యలు, అలాగే ప్రజలకు జరిగే సమస్యలు మేము ఏ విధంగా పరిష్కరించాలో మేము తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు సార్ గారు ఈ యొక్క సంస్థను మాకు అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వంలో జరిగే సమస్యలు ఏ విధంగా అంటే అధికారులు జవాబుదారీతనంగా లేకపోవడం, అలాగే తర్వాత ప్రజాస్వామ్యంలో పౌర హక్కులు ఎక్కడ కోల్పోతున్నాం దాని పట్ల మేము అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా చేసే ప్రతి ఒక్క సమస్యను మనం సాల్వ్ చేసే ఉద్దేశం తెలియజేయడం జరిగింది. సార్ గారు ఈ యొక్క మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మేము సార్కి నమస్కారం తెలియజేస్తున్నాం. సార్, ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఈ యొక్క సంస్థను గత 2 నెలలు మునుపు ప్రారంభించి రిజిస్ట్రేషన్ అయినది. ఈ యొక్క సంస్థలో గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు చేరువలో, ప్రజలకు అందుబాటులో వాళ్ళ యొక్క కష్ట సుఖాలను కంపల్సరీ అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికి వాళ్ళు కొంతమందికి తెలిసి తిరిగిన గ్రామాల్లో ఇంకా కూడా ఉన్నారు వెనకబడి. అటువంటి వారికి అంతా చైతన్యం కల్పించేది ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థను మా వ్యవస్థాపకులైనటువంటి గౌరవనీయులు రవికుమార్ సార్ గారు, సురేష్ గారు, ఇంకా మా సభ్యులంతా కూడా అన్ని జిల్లాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సంస్థ పైన పూర్తిగా అవగాహన కల్పించి ప్రజల చైతన్యం తెచ్చి అందుబాటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద బడుగు బలహీన వర్గాలకి అతి చేరువలో వాళ్ళ యొక్క సమస్యలను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయేదానికి మా యొక్క సంస్థ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఈ యొక్క సంస్థ సభ్యులందరూ కూడా కట్టుబడి వారి యొక్క అవసరాలు, సమస్యను తీర్చడానికి వారి వల్ల కాకపోయిన పక్షంలో మా దృష్టికి తీసుకొచ్చి మా యొక్క ప్రతి ఒక్క జిల్లాలో మేము ఒక ఆఫీసు కంపల్సరీ, ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఒక ఆఫీసు మా సంస్థ ద్వారా స్థాపిస్తాము. అక్కడ వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే మా ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము. ఆ నెంబర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో, ఆ నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్నటువంటి వారికి తెలియజేసి వారి ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించేదానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఈ యొక్క సంస్థ ద్వారా అందుబాటులో ఉండి ప్రజలకు అతి చేరువలై ఖచ్చితంగా న్యాయం జరిగడానికి ఈరోజు మన భారతదేశంలో మహానుభావులంతా కూడా కంపల్సరీ చిన్న ఎగ్జాంపుల్ జనవరి 26వ తేదీ వస్తే రిపబ్లిక్ డే సందర్భం వస్తే మహాత్మా గాంధీ కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అల్లూరి సీతారామరాజుని ఆ ఒక్క క్షణం జనవరి 26 కానీ, ఆగస్టు 15వ తారీఖు కానీ, అక్టోబర్ 2వ తేదీ గాంధీ తాతకు జయ అంటారు, మహానుభావులు తలుచుకుంటారు. మరలా సంవత్సరం పొడుగు కూడా మహానుభావుల స్వతంత్రాన్ని మన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించిన మహానుభావుల్ని తలుచుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి అటువంటి కూడా కానీ వాళ్ళ యొక్క చిన్నవాసం మనం గుర్తించుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థ ద్వారా ప్రతి ఒక్కటి రాజ్యాంగాన్ని సాధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క చట్టాల ప్రకారంగా, ఆ జీవోల ప్రకారంగా కంపల్సరీ ప్రతి ఒక్కరికి మేలు జరిగేదానికి మేము తమ వంతు కృషి చేస్తూ ఖచ్చితంగా ఎల్లవేళ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అతి చేరువలు వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ సమస్యలను తుడిచేందుకు మా వంతు సహకరిస్తామని మాకు ఇచ్చిన ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతతో ముగించుకుంటూ మన అనంతపురం డిస్టిక్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి అతను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ టోల్ ఫ్రీ నెంబర్ 9705950718. ఈ నెంబరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఏ టైంలో కూడా మనకి
ఈ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి సమస్య మీదైనా మనకు తెలియజేసిన ఆ సమస్యను ఇమ్మీడియట్గా మనము స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను అనంతపురం జిల్లాలో నేను ప్రతి ఒక ప్రైవేట్ సంస్థలో జరిగే కొన్ని సమస్యలు, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే కొన్ని సమస్యల పైన, కొన్ని పోలీస్ స్టేషన్లో ప్రజలకి కొన్ని సమస్యలు జరిగిన వాటిపైన మేము 100%గా మా అనంతపురం జిల్లా కమిటీ వాళ్ళు మా వంతుగా మేము ఖచ్చితంగా చేసి మేము ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ దానికి మా వంతుగా మేము ఒక న్యాయం చేస్తామని మేము ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను.